పీఠాపురం పట్టణంలో గల మహారాజా రైల్వే వారధికి ఇరువైపులా ప్రభుత్వ స్థలాలన్నీ ఆక్రమణకు గురి అవుతున్నాయని హైవే రోడ్డుకు ఇరువైపులా అనుసంధాన రోడ్లను నిర్మించి స్థానికులు ప్రయాణికులు ముఖ్యంగా రైతులు ఇక్కట్లో తీర్చాలని జిల్లా కలెక్టర్కు హైవే అధికారులకు పలుమార్లు మొరపెట్టుకున్నా ఇప్పటి వరకు ఒక్క అధికారి కూడా ఇక్కడికొచ్చి చూసింది లేదని మహారాజా వారధి పరివాహక ప్రాంత అభివృద్ధి కమిటీ నాయకులు రైతులు వాపోయారు. పీఠాపురం మహారాజా రైల్వే వారధి ఇరువైపులా ఆక్రమణకు గురవుతున్న ప్రభుత్వ స్థలాలను పరిరక్షించాలని హైవే కనెక్టివిటీ రోడ్లు నిర్మించాలని డిమాండ్ చేస్తూ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో పలువురు రైతులు కమిటీ నాయకులు ఆందోళన చేశారు. పలు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కమిటీ నాయకుడు యనమేంద్ర సూర్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ తమ ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ సమస్యపై దృష్టి పెట్టి ఇక్కడి రైతుల ప్రయాణికుల ఇబ్బందులు తీర్చాలని విజ్ఞప్తి చేశారు. కార్యదర్శులు, అధ్యక్షులు, మొత్తం పిఠాపురం ప్రజానీకం అందరూ కూడా దీని అభివృద్ధి కోసం మేము ఒక సంఘటితంగా ఓ గ్రూప్ కింద ఏర్పడడం, ఇవాళ ఆక్రమణలు తొలగించాలి. గతం నుంచి కూడా లాస్ట్ మంత్లో జిల్లా కలెక్టర్ గారికి మేము రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఇవాళ దాకా అధికారుల్లో స్పందన లేదు. వస్తామంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడికి వచ్చి మాకు ఏ రకమైనటువంటి న్యాయం ఇవాళ దాకా జరగలేదు. ఇది కేవలం పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రత్యేకించి శ్రద్ధ తీసుకుని, ఆయన నియోజకవర్గం కాబట్టి ఆయన ప్రత్యేకించి శ్రద్ధ తీసుకుని అధికారులని ఇక్కడికి రప్పించి ఇక్కడ రైతులకి న్యాయం చేయవలసిందిగా మేము వారిని కోరుతున్నాం. ఇవాళ కేవలం ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఇటువంటి ఆక్రమణలు అభివృద్ధికి నోచుకోకపోతే ఇంకా ఏ నాయకుడు కూడా దీన్ని అభివృద్ధి పరచలేడని చెప్పనేసని ఘంటాపదంగా చెప్తున్నాం. ఇవాళ రైతులకి, పల్లెటూరు నుంచి వచ్చేటువంటి 10 గ్రామాల ప్రజలకి కూడా ఈ దారులు ఉపయోగపడతాయి, కనెక్టివిటీ రోడ్లు. ఇక్కడ ఆక్రమణలు ఎన్హెచ్ ప్రభుత్వ పరంగా గతంలో ల్యాండ్ ఎక్వైర్ చేసింది, వారికి పేమెంట్స్ అన్నీ కూడా ఇచ్చేశారు. కానీ వారి అండర్లోనే పెట్టుకుని ఈ వేళకి ఇంకా స్తంభాలు, ముళ్ళతీగలు వేసి దీన్ని ఎవరో కూడా పట్టించుకునే పరిస్థితిలో అధికారులు ఏమాత్రం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటే మేము ఎప్పటికప్పుడే 3 సార్లు ఇచ్చాం రిప్రజెంటేషన్లో. వస్తా ఉండడం, చూస్తూ ఉండడం, ఇప్పటిదాకా ఎవరు రాలేదు. ఎన్హెచ్ అధికారులు, ప్రాజెక్ట్ ఆఫీసరు రేపు శనివారం లోపల వచ్చి చూస్తూ ఉన్నారు. శనివారం దాటిన తర్వాత ఇంకా మేము ప్రత్యేకంగా ఉద్యమం చేపట్టి మేమే ఈ ప్రభుత్వ స్థలాలు కాపాడడం కోసం మేము ఎంతవరకైనా వెళ్తామని చెప్పనేసి తెలియజేసుకుంటాం.